ఎస్, చిరుగా చిరంజీవిగా తన మొదటి డెబ్యూ సినిమాతో మన అందరినీ పలకరించడానికి రాబోతున్నటువంటి మా కిక్కు యనమల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా పెద్దలందరికీ నమస్కారం. మా సినిమాని నిలబెట్టిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జర్నీ ఉంది చెప్పాలంటే. ఇప్పుడు టైం సరిపోతే థ్యాంక్స్ మీట్లో చెప్తాను. అండ్ ఇది నా ఫస్ట్ స్పీచ్ అండి. ఏదైనా తప్పు లేదన్నా మాట్లాడితే ప్లీజ్ నన్ను క్షమించండి. అయితే నేను కంప్లీట్ అవుట్ సైడర్ అండి. నాకు కనీసం ఒక లైట్ బాయ్ కూడా తెలీదు. నేను ఇండస్ట్రీకి రావచ్చు కదండి. నేనే మలయాళంలోనో తమిళంలో కాదు, తెలుగోడిని, పక్కా తెలుగోడిని. నేను ఇండస్ట్రీకి రావచ్చు కదా. అయితే అంటే మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా అమ్మగారు నాన్నగారు మనకెందుకురా ఈ సినిమాలు, మనం తొక్కేస్తారేమో, రిలీజ్ చేయనియరో, నెట్టేస్తారేమో, ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ మనకెందుకు అని చెప్పి ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అందులో చాలా జరిగాయి. నేను అనుకున్నాను, యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ వస్తే సరిపోతుంది కదా, డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్షన్ వస్తే సరిపోతుంది కదా, ఒక మంచి కథతో ముందుకెళ్తే సరిపోతుంది కదా అనుకుంటూ స్టార్ట్ చేశాము. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇండస్ట్రీలో వచ్చి నుంచోవాలంటే గుండె ధైర్యం కావాలండి. అది రైట్కుందా లెఫ్ట్కుందా పక్కన పెట్టండి, దానికే ధైర్యం ఉండాలి. అది సో అంటే ఈ స్పీచ్ పెద్దవాళ్ళు చూస్తారో ఎవరు చూస్తారో నాకు తెలియదు. కానీ ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరైనా చూసినా, లేదా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చూస్తే మాత్రం మేబీ నా వల్ల వాళ్ళకు కొంచెం ధైర్యం పెరుగుతుందని ఇలా చెప్తున్నాను. అయితే ఈ జర్నీలో నేను చాలామంది ప్రొడ్యూసర్స్ని వాళ్ళని కలవటం జరిగింది. కొన్ని తెలుసుకోవడానికి, కొన్ని నేర్చుకోవడానికి ఇలాంటి విషయాల్లో. స్టార్టింగ్లో మాట్లాడుతున్నప్పుడు అరే ఈ పాయింట్ చాలా కొత్తగా ఉంది కదా, ఈ లేయర్ బాగా టచ్ చేశారు కదా, ఇది సరిగ్గా హ్యాండిల్ చేస్తారో లేదో అని చెప్పేసి కొంచెం భయపడ్డారు. సరే ఓకే, ఆబ్వియస్గా ఉంటుంది, కొత్త డైరెక్టర్ ఎలా చేస్తారో ఏంటో.